కానీ తెలియక కానీ పరమశివుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు ఎంత చల్లగా చూస్తాడో ఒక ఉదాహరణ మీకు ఈ వీడియోలో చెప్తాను. పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ విధుడు, పరమనిష్టాగరిష్ఠుడు. రాజుగారి ఆదరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావడం చేత అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయనం కూడా చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరిపోతై చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసినా ఒక్కగానొక్క కొడుకు కావడం చేత ఆ తల్లి గారాబం చేస్తూ ఉండేది. అంతేగాని దండించేది మాత్రం కాదు. రాజుగారి